డబ్బు కొని కొట్టుకుంటారు. మీరు ఎదురు కూర్చుంటే మీరు వెనక నేను నుంచుని క్వశ్చన్ చేస్తున్నాను అనుకోండి, ఏమండి వెంకటేశ్వరరావు గారు ఉన్నారా అంటే లేరండి. ఎక్కడికి వెళ్ళారు? బజార్కి వెళ్ళారండి. ఎప్పుడు వస్తారు? ఇక వెనక నుంచి అడిగాను అనుకోండి, ఎలా ఉంటుంది? మనకి తెలియదు ఏం జరుగుతుందో, కానీ చికాగ్గా మాత్రం ఉంటుంది. చికాగ్గా ఉంటాం ఎందుకంటే మనం దాన్ని శాస్త్రీయంగా దాన్ని విమర్శించుకుని విడమర్చుకుంటాం లేదు. చికాగ్గా ఉంటుందంటే అనారోగ్యంగా ఉంటుంది, లోపల శరీరంలో ఉన్నటువంటి సామరస్యానికి భంగకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇది మనకి నేర్పకుండా ఉన్నది ఎంబీబీఎస్ పేస్ అయినా అవుతాయి, ఎంబీ పేస్ అయినా అవుతాయి. కామన్ సెన్స్ ఆఫ్ హీరింగ్ శాతకానప్పుడు కేవలం వైద్య శాస్త్రం నేర్పిన రోజులు వచ్చింది ఏమీ లేదు. ఇంకొక 10 మందిలో ఒకటి నేర్చుకుంటాడు కానీ వాడు దానివల్ల వాడు బాగుపడ్డా ఇంకోటి బాగుపడిచేటువంటిది ఏముండదు. ప్రాక్టీషనర్స్ని డాక్టర్స్ని అబద్ధాల పేరుతో మనం పిలుస్తున్నాం కానీ డాక్టర్స్ హీలర్స్ తయారవరు. దీనివల్ల ప్రాక్టీషనర్సే తయారవుతారు చూసారా. అందుకని ఏ యాంగిల్లో కూర్చుంటే ఒకరికి బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు హీలింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, సహజంగా అప్రయత్నంగా వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగా ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు కూర్చుంటే ఇలా వరుసగా కూర్చుంటారు. కూర్చుంటే కాపీ పుస్తకాల్లో లైన్స్ ఉంటాయి చూడండి, ఆ మోస్తరుగా కూర్చుంటారు. కూర్చుంటే ఏమవుతుంది, మ్యాగ్నెట్లు సరైనటువంటి పద్ధతిలో ఒకదాని మీద ఒకటి చేరిస్తే మొత్తం ఒకే మ్యాగ్నెట్ లాగా ఎలా పనిచేస్తుందో అనలైజ్ పోల్స్ పద్ధతి, ఆ రకమైనటువంటి ఒకనొక ప్రసారం మనలోంచి జీవ శక్తి ప్రసారం ప్రసరిస్తుంది. అంటే ఇలాగ ఒక రోలో కూర్చుంటారు, తర్వాత 2వ రోలో కూర్చుంటారు, 3వ రోలో. అంటే ఎవరు కూర్చోబెట్టడం వల్ల ఏం లాభం లేదు. చిన్న కూర్చోండి అన్నాం అనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను అలాగే ఇలా కూర్చోండి అన్నా అనుకోండి, ఏమీ ఉపయోగం ఉంది. కానీ స్వభావంలో ఏ రకమైనటువంటి మార్పు మనకి రావాలంటే ఎవరన్నా కూర్చుంటే వాడితో పాటు మనం ఏ పొజిషన్లో కూర్చోవాలో ఆ పొజిషన్లో మనం కూర్చుంటే కోసం మనం ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఒక 10 మంది చేరితే ఆ 10 మంది ఒక వరుసలో కూర్చుంటాం, ఒక చెప్పేవాడు ఒక చోట ఉంటాం. అప్పుడు ఇంకోటి చెప్పదలుచుకున్నప్పుడు వీడు ఆ వరుసలో వెళ్ళి కూర్చుని వాడు వచ్చి ఇక్కడ కూర్చుని చెప్పడం, ఇలాగో మనకి కొన్ని అప్రయత్నంగా మనకు జరుగుతూ ఉంటాయి. ఉపన్యాసం ఇచ్చేవాడు అంటే ఎత్తుగా కూర్చోబెట్టారు, ఇప్పుడు ఇక్కడ నన్ను కూర్చోబెట్టారు చూడండి, ఎందుకు ఉండాలి? అలా కాదు, సామ్యవాద సిద్ధాంతం ప్రకారం వాడు కింద కూర్చోవాలని అనుకోండి. మనది సోషలిస్టిక్ ప్యాటర్న్. ఉపన్యాసం ఇచ్చేవాడు కూర్చోబెట్టుకుంటాం అనేది ఆటోక్రసీ మేము ఒప్పుకోమన్నారు అనుకోండి. వాడి మొహం వీళ్ళకి కనిపించదు, వీళ్ళ మొహం వాడికి కనిపించదు. ఒకటి కామన్ సెన్స్. తర్వాత ఒక విషయం చెప్పుకుంటున్నప్పుడు చెప్పుతున్న వాళ్ళలోంచి వింటున్నటువంటి వాళ్ళలోకి ఏమిటి వస్తుంది, ఇవి మనం ఆలోచించడం సామాన్యంగా అండర్స్టాండింగ్ అంటాం దాన్ని. అండర్స్టాండింగ్ అంటే ఏం జరుగుతుంది, మనం దానికి అండర్స్టాండింగ్ గా ఆలోచిస్తున్నాం కనుక మనకేమీ తెలియటం లేదు. అంటే అర్థం అవటం అంటే ఏం జరుగుతుంది, వాడిలోంచి మనలోకి ప్రజ్ఞామయమైనటువంటి ఒకనొక ప్రవాహం ప్రవహిస్తూ ఉన్నది. మీరు మాట్లాడుతున్నప్పుడు మీలోంచి నాలో ప్రవహిస్తూ ఉంది, నేను వింటూ ఉంటే. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటే నాలోంచి మీలో ప్రవహిస్తూ ఉన్నది. మ్యాగ్నెట్ లో 2 పోల్స్ లాగా పోలారిటీ పనిచేస్తూ ఉన్నది మన అందరిలో. ఇది పనిచేస్తూ ఉన్నప్పుడు దీన్ని సవ్యంగా పని చేయించడం అంటే నేను చెబుతున్నప్పుడు మీరు ఎలా అయితే వింటున్నారో మీరు చెబుతున్నప్పుడు కూడా నేను అలాగే వింటూ ఉంటాం. అలా కాకుండా అందరం కలిసి మాట్లాడామనుకోండి, ఎంత ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడినా ఎవరికి చెప్పేది ఎవరికి పోకూడదు. అంటే ఈ పొలిటికల్ గా నినాదాలు చేస్తే ఏం జరుగుతుందో అంతే జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు మీద 1000 మాటలు అరుస్తాడు వాడు నినాదం. 1000 ఎన్ని ఎక్కువ మాటలు అరిస్తే అంతే అక్కడ చూడండి, ఇలా వరదలాలి, ఇలా నశించాలి, ఇలా మానేయాలి. ఎవరికి తనకైనా చెప్పండి, తనకైతే ఎక్కర్లేదు కదా. అంటే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ ఎనర్జీ. అంటే ఎకానమీ లేదు, అంటే హీలింగ్కి ఆపోజిట్ గా పనిచేస్తున్నాం అనమాట. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకునేటువంటి పద్ధతి నుంచి వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని ఇంచేత శాస్త్రీయంగా దీన్ని మనం దాన్ని పరిశీలన చేసుకోలేకపోతున్నాం కనుక ఊరికే ఒక వరుసలో అట్లా కూర్చుని ఒక 5 నిమిషాలు కూర్చుని చూడండి, కళ్ళు మూసుకుని. మీరు ఏమీ చేయనక్కర్లేదు. మీలోంచి యోగశక్తి స్లో అవుతుందో లేదో మీరు చూసిన అవసరం. స్లో అవుతుంది, ఏం చేయక్కర్లేదు. ఏ మంత్రం చేయాలి, ఏ మంత్రం చేయక్కర్లేదు. ఏ జపం చేయాలి, ఏ జపం చేయక్కర్లేదు. ఇంచేత సహజంగా ఉన్నది అది మీలో.
ప్రతి ఒక్కళ్ళలోనూ శరీరంలో ద్రవ్యమయ, శక్తిమయ, ప్రజ్ఞామయములు మూడింటి యొక్క సమన్వయం ఉన్నది. ఆ సమన్వయం ఉన్నటువంటి దాన్ని ఇంకా కొంచెం సమన్వయంలో పెట్టి మనం కూర్చున్నాం. కూర్చునేటప్పటికి ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది ఫ్లో అవుతుంది. దానికి కొంచెం అందరం కలిసి ఒకే రకమైన అభిప్రాయం, అదే మెడిటేషన్ అంటే. ఇంకేం లేదు. ధ్యానం చేయటం అంటే ఏంటంటే అందరూ ఒకే అభిప్రాయాన్ని నమూనాగా ఒక పావు గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు చేయటం. ఎందుకు నమూనాగా చేయటం? 24 గంటలు దీన్ని అమలు పరచుకోవటం కోసం. ఎవడైతే మనతో ఏకీభవించని వాడు ఉంటాడో వాడి మీద దీన్ని అభ్యాసం చేసుకుంటాం కోసమును, వాడితో సామరస్యం కూర్చుకుంటాం కోసమును ఈ ప్రాక్టీస్ అంతా. అంతకంటే ఏం లేదు. రోడ్డు మీదకి పెడితే వాడికి మనకి అభిప్రాయం పడనటువంటి వాళ్ళు ఉంటారు, మనం అంగీకరించని వాడు ఉంటాడు. మీరు చెప్పింది నేను అంగీకరించను, మీరు చెప్పింది నాకు ఇష్టం లేదు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్లతో మీరు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు మీ రక్తం వేడెక్కకుండా ఉండటానికి, మీ నరములు అలసట పడకుండా ఉండటానికి, మీ శరీరంలో ఉన్నటువంటి యంత్రం ఉన్నదే అది ఎక్కడిది? చాలా అమూల్యమైనటువంటిది దేహం అనే యంత్రం. అది మనకు ఇవ్వబడ్డది కానీ మనం కోరితే వచ్చింది కాదు. ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్. అది గమనించుకోవాలి. మరి కోరితే వచ్చింది అయితే ఇంకోటి రమ్మనండి. నాకు ఇంట్లో 2 సిలిండర్లు అవసరం గ్యాస్కి అన్నాడు ఆయన. 2 సంతకాలు పెడితే ఒక్కొక్కప్పుడు దొంగతనంగా 2 సిలిండర్స్ నాకు కొట్టేయచ్చు, కానీ 2 శరీరాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత వాల్యూబుల్ చూసారా శరీరం. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పలేము. ఇంపోర్టెడ్ సరుకు, అన్నోన్ ల్యాండ్ నుంచి. అందుకనే స్పేర్ పార్ట్లు లేవు. ఇందులో ఏదన్నా శస్త్రచికిత్స సర్జన్ దగ్గరికి వెళ్తే ముక్క తీసేయగలడు, కానీ ఇంకోటి గుండెకాయ పెట్టినా ఏం లాభం లేదు. ఇంకోటి కిడ్నీ పెట్టినా వాడు మంచం మీద ఉండాల్సిందే కానీ పని చేసుకోలేడు. ఇవన్నీ దొంగ కబుర్లు తప్ప ఊరికే నా గొప్ప చూసుకో, వైద్యశాస్త్రం గొప్ప చూసుకో అంటానికి పనికొచ్చేవి తప్ప ఎవడు చేయించుకున్నాడో వాడికి పనికొచ్చేవి కావు. ఇలా ఎవడన్నా గుండె పెట్టించుకున్నాడు అనుకోండి, ఆ పెట్టించుకున్నవాడికి పనికొచ్చేది కాదు, పెట్టేవాడు గొప్పదనం చూపించడానికి పనికొచ్చేది. అంటే కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం మనం, కోపడకండి. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు అనుకోండి, చేయించుకున్నవాడికి పనికొచ్చేది కాదు, వాడు మంచం బతికిన చేసినటువంటి వాడి గొప్ప చూపి అబ్బా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను. వైద్యం చేసేవాడికి సంబంధించిందా, చేయించుకున్నవాడికి బెనిఫిట్ కామన్ సెన్స్. వైద్యం రోగిగా డాక్టర్ అండి. అంటే బేసిక్ కామన్ సెన్స్ పోతుంది ఇక్కడ. మనం అక్కడ జాగ్రత్తగా చూసుకుని ఆలోచించినట్లయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ సామరస్యాన్ని మళ్ళీ స్థాపించుకుంటాం చేసే ప్రయత్నం. ఎదటివాడు మన మాట అంగీకరించిన వాడితో మనం మాట్లాడుతున్నప్పుడు దీంట్లో నీరసం రాకుండా, దీంట్లో అలసట రాకుండా శాస్త్రీయమైన అభ్యాసం చేయటం. అందుకు మనం మెడిటేషన్, ప్రేయరు మొదలైనటువంటివి చేస్తూ ఉన్నది కూర్చుని. అంటే దోస్ హూ డిసగ్రీ విత్ us, అప్పుడు వాళ్ళతో మనం డిసగ్రీ కాకుండా ఉంటామని ఆర్ట్ నేర్చుకోవాలి. వాడు చెప్పింది అలా చేసేయమని కాదు, వాడు డిసగ్రీ కాకపోవటం అంటే. వాడితో నువ్వు టెన్షన్ పడ్డట్టయితే నీ టెన్షన్ నీకే బాధ, వాడి టెన్షన్ వాడికే బాధ, కానీ నీ టెన్షన్ వల్ల వాడికేం బాధ లేదు. నీకు వాడి మీద కోపం వచ్చినంత వల్ల నీకే నష్టం, వాడికి వస్తే రాని. ఇది చేతవాలి. రాగద్వేష యుక్తానం చెప్పాడు కదా, రాగద్వేషం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి, ప్రశాంత చేతస్కులైనటువంటి వాళ్ళకి సరే అది వాడు బ్రహ్మభూతుడు అవుతున్నాడు అన్నాడు. అంటే ఆత్మ బ్రహ్మ అవ్వాలంటే ఏమవుతుంది? అయం ఆత్మ బ్రహ్మ, ఇందులో ఉన్నటువంటి ఆత్మ, ఆ చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మ అనేటువంటి సంగతి తెలియాలంటే ఈ ప్రాక్టీస్ కావాలి. బ్రహ్మాహమస్మి అన్నాడు. అహం అంటే నేను అనేది, ఆత్మ అంటే తాను. ఇది పరబ్రహ్మగా తెలియాలి. తెలిసి పరబ్రహ్మగా జీవించాలి. జీవించాలంటే జనచర్య దగ్గర నుంచి మనకి అప్రయత్నముగా క్రమబద్ధం, బుద్ధిపూర్వకంగా క్రమబద్ధం చేసుకోవాలి. ఇంకొకళ్ళు మనల్ని క్రమబద్ధంగా కొంతకాలం పెట్టాలి. మొట్టమొదటిలో పిల్లకాయల్ని నువ్వు ఇక్కడ కూర్చో, లేకపోతే కొడతాను, లేకపోతే ఇక్కడికి వెళ్ళిపో అనేది మొదటి చూతాను, కొట్టకుండా. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఇక్కడ బుద్ధిపూర్వకంగా కూర్చునేటువంటిది ఏదన్నా మన దగ్గర క్రమశిక్షణ ఉంటే అది క్రమశిక్షణ అని అర్థం. లేదా 10 ఏళ్ళు పోయినా సరే వాడిని కూర్చోమంటే నుంచుంటే వాళ్ళు బుర్రమే కొడితే మళ్ళీ కూర్చుని అది ఏం లాభం లేదు. దానివల్ల మన చేసుకునే యోగాభ్యాసం మొదలైనటువంటివి కూడా దానికి సంబంధించినటువంటివి కనుక ఆఫీస్కి వెళితే 10ంటికి ఆఫీస్ అయితే
2 నిమిషాలు తక్కువ 10ంటికి మన సీట్లో మనం వెళ్ళి కూర్చుంటాం అనేది ఎదుటివాడి కోసం కాదు, మన కోసం అని తెలియాలి. ఆ 10ంటికి ఆఫీస్కి వెళ్తానికి ఎంత టెన్షన్ పడతాడో ఆ టెన్షన్ పట్టడం మానేసి వెళ్ళటం నేర్చుకోవాలి. ఏమండి, సాయంత్రం 6ంటికి ప్రేయర్ చేసుకుందాం. 6ంటికి ప్రేయర్ చేసుకోవాలంటే సరిగ్గా 2 నిమిషాలు తక్కువ 6ంటికి అగరత్తులో పట్టుకొచ్చి బలవంతాన్ని వెలిగించి కడుపుతూ కూర్చో ఏం లాభం లేదు, టెన్షన్ వచ్చేసి. ఇంకో 2 నిమిషాల ముందు నుంచి మీరు చేసుకునేది దినచర్య మార్చుకుంటూ వస్తే అప్రయత్నంగా 6ంటికి కళ్ళు మూసుకుని కూర్చుంటారు. అప్రయత్నంగా ఎప్పుడైతే కళ్ళు మూసుకుని కూర్చున్నారో టెన్షన్ లేదు. ప్రేయర్ అంటే టెన్షన్ ఉండదు. అది ప్రేయర్ అంటే టెన్షన్ ఎప్పుడైతే లేదో అది ప్రేయరే అవుతుంది. ఇది వాడు చెప్పినటువంటి దాంట్లో. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ఒకడు కూర్చొని మెడిటేషన్ ధ్యానం చేసుకున్న కన్నా ఒక 10 మంది కూర్చొని ధ్యానం చేసుకున్నప్పుడు వీళ్ళల్లోంచి తమాషగా ఒక కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయినటువంటిదే ప్రాణశక్తి అని అంటారు. మనం యాంత్రికంగా చేస్తే విద్యుత్ శక్తి అంటున్నాం, శరీరంలో అయితే ప్రాణశక్తి అంటున్నాం. అది ఇది ఒకటే అని తెలిసేటువంటి అంతవరకు ఇంకా సైన్స్ అడ్వాన్స్ కాలేదు కనుక మనం అది వేరే ఇది వేరే అని అనుకుంటున్నాం. అది వేరే ఇది వేరే కాదు. అందుకని ఒక చోట కూర్చొని 10 మంది అభ్యాసం చేయటం అని పెట్టుకున్నప్పుడు ఇందరిలోంచి స్లో అవుతుంది. ఊరికే కళ్ళు మూసుకుని ఓ అని అంటే ఉచ్చరిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. కళ్ళు మూసుకుని అందరూ కూడా పరమ ప్రశాంతమైనటువంటి కంఠంతో మనస్సుతో ఓం అని ఉచ్చరించినందువల్ల ఒక మ్యాగ్నెట్కి లోంచి ఏమిటి ప్రవహిస్తుందో ఒక మనిషిలోంచి అదే ప్రవహిస్తుంది. ఈ ప్రవహించినందువల్ల జరిగేది ఏమిటంటే ఇందులో ఎవరికైతే కొంచెం తక్కువగా ఉన్నదో ప్రవాహం, ప్రాణశక్తి తక్కువగా ఉండదు. ప్రాణశక్తి మన చుట్టూ ఉన్నటువంటి గాలిలోనే ఉంటుంది, చోట్లోనే. ప్రాణశక్తికి ఏ లోపము లేదు. కానీ ప్రాణశక్తి స్వీకరించేటువంటి గ్రహించేటువంటి శక్తి శరీరానికి ఒక్కప్పుడు తక్కువగా ఉంటే దాన్ని రోగం అంటాం. శారీరక రోగం ఉన్నా ప్రాణశక్తి లోపలికి ఫ్లో అవటం తగ్గుతుంది, మానసిక రోగం ఉన్నా ఫ్లో అవటం తగ్గుతుంది. విపరీతమైన కోపం మీద ఉన్నాం అనుకోండి, ఎంత టెన్షన్ ఫీల్ అవుతాం అంటే అర్థం ఏంటి, బయట నుంచి లోపలికి ప్రాణశక్తి వచ్చేటువంటి ద్వారములు మూసుకొని తిని అని సంబుద్ధిపూర్వకంగా. అలాగే చిరాకు ఉంది అనుకోండి, మూసుకుంటాయి. అలాగే ఎదుటివాడి మీద సందేహము, శంక, సంశయము మొదలైనవి ఉన్నాయనుకోండి, మన గురించి వాళ్ళతోనూ వీళ్ళతోనూ ఏమన్నా కూడని చెప్పాడేమో అని ఎదుటివాడి గురించి అమ్మా, వాడు మనం ఒక రూములో ఉన్నాం అనుకోండి, అప్పుడు మన మనస్సులో వాడి మీద సందేహం ఊరికే పురుగు తోలిచినట్టు తోలుస్తూ ఉందనుకోండి, అప్పుడు జరుగుతూ ఉన్నది ఏమిటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్పేస్లో చోటులోంచి ప్రాణశక్తిని మన లోపలికి రావడానికి మనమే నిరోధనం చేసుకుంటున్నాం. ఈ నిరోధనం చేసేటువంటి కారణములే ఈర్ష్య, అసూయ, మతము, మాత్సర్యము, సందేహము, శంక, భయము, దుఃఖము, శోకము. ఇవి కనుక ఇది పడకుండా ఉంటాం అనేది మన చేతిలో లేదు. మనం ఏ సన్నివేశాల్లో, ఏ వాతావరణంలో, ఏ దినచర్యలో జీవిస్తున్నామో దాన్ని బట్టి భయపడటమో పడకపోవటమో, సందేహపడటమో పడకపోవటమో, ఈర్ష్యపడటమో పడకపోవటమో ఉంటుంది. కానీ ఆ సన్నివేశం సృష్టించుకున్న దానట ఆ తర్వాత మనం పడకపోవటం పట్టం మన ఇష్టం లేదు కాదు. కనుక దినచర్యలో ఉన్న సన్నివేశాలు సృష్టించుకోవటంలోనే కావలసినటువంటిది ఉన్నది. 24 గంటలు ఇంట్లో మనకి ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి, ఎన్నింటికి ఏం చేసుకోవాలి, ఎన్నింటికి వంట చేసుకోవాలి, ఎన్నింటికి భోజనం చేసుకోవాలి, దాని గురించి అప్రయత్నంగా మనం చేసుకుంటాం, అలవాటు అవుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 24 గంటలు కూడా మనం ఎంగేజ్ అయి ఉంటాం ఆరోగ్యవంతమైనటువంటి స్వస్థమైనటువంటి స్థితిలో. 24 గంటలు కూడాను ఆ రోజుకి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యములు పెరుగుతాయి. ఏ ఇద్దరి మధ్య టెన్షన్ లేనప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య టెన్షన్ ఉంటూ ఉండగా ఒక ఇంట్లో ఉన్నారు అనుకోండి, అంతకంటే విడిపోతున్నాయా భార్యాభర్తలు కానీ, తండ్రి కొడుకు కానీ. వాడికి నాకు పడదు, వాడు బయటికి వెళ్ళాడా అని అడిగి తండ్రి ఇంట్లోకి రావటం, నాయన ఆఫీస్కి వెళ్ళాడా చూసి కొడుకు ఇంట్లోకి రావడం. ఇద్దరికి ఏదో ఒక రకమైన ఒంటో 50గానే ఉంటుంది, చిన్నగా ఉండదు. కనుక ఈ సైన్స్ ఆఫ్ హీలింగ్ అనేటువంటి దాంట్లో జ్వాలకూలుడు చెప్పినటువంటి వాటిల్లో రోగ కారణములు ఇవి అని చెప్పాడు. అంతేగాని క్రిములు,
సూక్ష్మజీవులు, వైరస్, జీలకర్ర ఇట్లాంటి అన్సైంటిఫిక్ థింగ్స్ ఇప్పుడు ఏవైతే సైంటిఫిక్ అనే అజ్ఞానంతో అనుకుంటున్నామో అవి కానే కావు. సూక్ష్మజీవులు గాలిలోను, నీటిలోను, ఆహారంలోను అన్నిటిలోనూ కూడా మనలోకి వెడుతూ ఉన్నాయి అన్నప్పుడు మనందరం అక్కడ చిన్నప్పుడు తెచ్చుకోవాల్సిందే కదా. అవి కనుక వ్యాధి కారణాలు అయితే ఎవడు పేల్చడం లేదు సూక్ష్మజీవుల్ని గాలిలో. మీరు గదిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా సూక్ష్మజీవులు ప్రూఫ్ అడ్డం పెట్టుకుని పీలుస్తున్నారా? కానీ మీరు పీల్చిన సూక్ష్మజీవులు, నేను పీల్చిన సూక్ష్మజీవులు, వాడు పీల్చినవి గాలిలో ఇవన్నీ పీలుస్తున్నాం. ఒకడికి డబ్బు ఎందుకు చేస్తుంది, ఒకడికి డబ్బు ఎందుకు చేయటం లేదు అని అంటే డబ్బు చేసే కారణాలు ఇందాక నుంచి నేను చెప్పినటువంటి వాటిల్లో ఉన్నాయి. అది కలవాడు వాటిని అంగీకరించినటువంటి వాడు ఈ ఈర్ష్యాసోయ మదమాత్సర్యములో, కామక్రోధాదులో, భయము, నిరంతరమైనటువంటి బాధ వీటి మీద జీవించేటువంటి వాడు సూక్ష్మజీవులు వాడు ఆకర్షిస్తాడు. వాటిని లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల మిగతా వాళ్లలో నశిస్తాయి. కానీ మీ అందరికీ ఎందుకు ఏమవటం లేదు? సూక్ష్మజీవులు పీల్చినా మనం తాగే నీళ్లలో లేవా? ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక ప్రశ్న వేస్తున్నాను నేను, నాకు చెప్పండి. కొంతమందికి జబ్బులు ఎందుకు వస్తున్నాయి, కొంతమందికి ఎందుకు రావటం లేదు? అందరిలోనూ కనుక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ గాలిలో ఉన్నటువంటి సమానంగానే ఉన్నట్లయితే నేను తెలియక అడుగుతున్నాను, చెప్పండి. మెడికల్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నట్లయితే సమాధానం మీ దగ్గర ఉన్నట్లయితే చెప్పండి. లేకపోతే ఇద్దరం కలిసి మూడో వాడిని అడుక్కున్నాం సమాధానం. ఎందుకంటే 5 ఏళ్ళు చదువుకున్నా మరి పేషెంట్స్ మీద బతకటం, అడుక్కు తింటూ బతకటం చెప్పటం లేదు కనుక డాక్టర్స్కి మళ్ళీ అడుక్కున్నాం సమాధానం కోసం కూడా. ఉద్యోగం కోసం అడుక్కుంటాం, పేషెంట్స్ దగ్గర ఇది అడుక్కుంటాం. ఇది లేకుండా బతకడం వీలు లేకుండా ఉంది కనుక సమాధానం అడుక్కుంటాం. పెద్ద నష్టం ఉంది. ముష్టి ఎలాగైతే ఒక అడుక్కున్నాం. దీనికి సమాధానం ఇప్పుడున్న వైద్య శాస్త్రంలో లేదు. ఎందుకంటే ఇది ఆరోగ్య శాస్త్రం కాదు, రోగశాస్త్రం కనుక. ఆరోగ్య శాస్త్రం ప్రకారం మనకి మనస్సు పరమ ప్రశాంతిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అటాక్ చేయవు బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, సూక్ష్మజీవులు. ఈర్ష్యాసోయ మదమాత్సర్యాలు లేనప్పుడు ఏమి చేయవు మీ దగ్గరికి. దానికి తగ్గట్టు ఇంకా కొంచెం ఆ సిటీలో ఉన్న పొల్యూషన్స్ లేకుండా వీటికి దూరంగా ఉండేటువంటి వాడు ఇంకా ఆరోగ్యంగా ఉంటాడు మనకంటే. కానీ పొల్యూషన్స్ లేకుండా పరమ పవిత్రమైనటువంటి ప్రశాంత వాతావరణంలో జీవించేవాడైనా ఈర్ష్యాసోయ మదమాత్సర్యాలు ఉంటే రోగాలు రానే వస్తాయి. వాడి దగ్గర బ్యాక్టీరియా అంటనే అంటుతుంది, ఏమీ సందేహం లేదు. ఎందుకంటే అంటు వ్యాధులు క్రిమి కీటకాదుల వల్ల వచ్చేవి కనుకైతే మొట్టమొదటి వాడిలో మైక్రోబ్ ఎలా పుట్టింది? బ్యాక్టీరియా. వాడికి వీడికి వచ్చింది, ఒప్పుకున్నాం. కలరా వాడికి వస్తే వాడిని ముట్టుకుంటే వీడికి వచ్చింది. అసలు మొదటి వాడికి ఆడమ్ అండ్ ఈవ్కి కలరా ఎందుకు వచ్చింది? మరి సమాధానం వైద్యశాస్త్రం, ఇప్పుడున్న వైద్యశాస్త్రంలో సమాధానాలు లేవు అని నేను అనుకుంటున్న పాయింట్లు ఉన్నాయని మీరు చెబితే మీ శిష్యుడనని నేను నేర్చుకుంటాను ఎవడైనా. ఎందుకంటే మెడికల్ సైన్స్ లో మోస్ట్ అప్డేటెడ్ థియరీస్ దాకా నేను చదువుకున్నటువంటి వాడిని. నిన్న మొన్న వచ్చినటువంటి పేపర్స్ కూడా నేను ఇన్ఫార్మ్డ్ గా ఉంటాను మెడికల్ గా. సమాధానాలు లేవు. ఇక్కడ బ్లింక్ చేయవలసిందే ఎంత పెద్దవాడైనా సరే. కాకపోతే కోతలు కోయొచ్చు, వేదాంతం చెప్పొచ్చు. రెసిస్టెన్స్ ఉన్నవాడికి రోగం రాదు, రెసిస్టెన్స్ లేని వాడికి రోగం వస్తుందంటే పచ్చికోత. ఆ రెసిస్టెన్స్ మీరు మాకు చెప్పగలరా? ఎలా ఎలా చేసుకోవాలో? మీ దగ్గర సమాధానం లేదు కనుక రెసిస్టెన్స్ అనే పదం కోతలు కోయటానికి వాడుతుంది వైద్యశాస్త్రం. రెసిస్టెన్స్ ఎలాగా పెంపొందించుకోవచ్చో చెప్పలేనప్పుడు రెసిస్టెన్స్ అని అన్నారంటే కోతగా కాదు, నిజంగా శాస్త్రీయ. కనుక మనకి నిజంగా శాస్త్రీయమైంది మన మీద పనిచేసేది ఒకటే. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఇవేమి ఉండవు. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఇల్లు, వాకిరి, మనం వేసుకునేటువంటి దుస్తులు, మనం దినచర్య నడుపుకుంటాం, ఎదుటి వాళ్ళతో మనం ప్రవర్తించే ప్రవర్తన వీటిలలో ఉంటుంది. కానీ ఇవి దాటి ఏమిటి ఉండదు. వీటిలలో సర్దుబాట్లు మనం చేసుకోవాలంటే యమ నియమాది సాధనలు, అష్టాంగ యోగ మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. ఆహార విహారాదుల ప్రవర్తనం తప్ప ఇంకొకటి లేదు.
అన్నము, పానీయము, మనం చేసేటువంటి శరీర శ్రమ, విశ్రాంతి, నిద్ర, స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామము, వీటిలలో ప్రవర్తనలోనే మనకి రోగం రావడానికి కారణాలు కానీ రోగం రాకుండా ఉండటానికి కారణాలు కానీ ఉంటాయి. కానీ ఇంకొక దాంట్లో దేంట్లోనూ ఉండవు. మనకు చేసినటువంటి ఏ సృష్టి అయినా సరే ఈ 5-6 మనం చేసినటువంటి ప్రవర్తన కారణముగా కలది అయి ఉంటుంది. కానీ ఆకాశం నుంచి మనకి తెలియని దాంట్లోంచి డబ్బు ఊడిపట్టడం అనేటువంటి చాలా అబద్ధం, పచ్చి బ్లఫ్ అది. ఇది తెలియాలి. అందుకని ఈ ప్రవర్తనని సరిచేసుకుంటేనే ది సైన్స్ ఆఫ్ హీలింగ్ అనేటువంటిది పేరుతో ఆయన జ్వాలకూలుడు గారు చెప్పారు. చెప్పి వీటి వల్ల తేడా వచ్చేటువంటిదే ఈ ప్రాణశక్తిని భౌతికమైనటువంటి ద్రవ్యము మడతబడినట్లయితే ఆ పడ్డటువంటి ఆ మడత పట్టమే వ్యాధి అని అంటారు. వ్యాధి అని వేరే ఏమీ లేదు అక్కడ. నీవు ఆ ఉన్న మడతను తీసేసుకున్నట్లయితే, ఉత్సాహంగా, సంతోషంగా, సరదాగా ఉండగలిగినట్లయితే, మొహం ముడుచుకుని ఉండటానికి కావలసినటువంటి కారణాలు లేకుండా చేసుకోగలిగినట్లయితే, ఒకే ఇంట్లో ఉండి ఇద్దరు ఒకరి మీద ఒకరు మొహం ముడుచుకుని ఉంటారు. వాళ్ళిద్దరికీ లివర్ వ్యాధి పుడుతుంది తప్పనిసరిగా. వాళ్ళిద్దరికీ నరాలు టెన్షన్లో ఉంటాయి. మరి కాన్వర్స్లీ నరాలు టెన్షన్లో ఉన్న వాళ్ళకి, లివర్ వ్యాధి ఉన్న వాళ్ళకి పరద్వేషం, పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ద్వేషించడం అనే వ్యాధి ఉంటుంది. అంటే ఈ మానసిక లక్షణం ఉన్న చోట ఆ భౌతిక వ్యాధి పుడుతుంది, ఆ భౌతిక వ్యాధి ఉన్న చోట ఈ మానసిక లక్షణం ఉంటుంది. రెండు కరెక్ట్. ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ప్రారంభం ఎక్కడ అంటే బాగా ఆరోగ్యంగా ఉన్నవాడు బుద్ధిపూర్వకంగా మొట్టమొదట మొహం ముడుచుకుని ఉండటంతో ప్రారంభం అవుతుంది. ఇది ఆయుర్వేదంలోనూ అదే చెప్పారు, హనుమన్ కూడా అదే చెప్పాడు. త్వర అనేటువంటి వ్యాధి కారణం అని చెప్పాడు. మరి అలోపతిలో మీరు కోపడకుండా ఉంటే అంతదాకా ఆ సైన్స్ డెవలప్ కాలేదు కనుక ఇంకా అవి చెప్పడానికి కావాల్సినటువంటి స్టేచర్ అలోపతికి లేదు, కొంత వెయిట్ చేయాలి. మనం ఆయుర్వేదంలో కానీ హోమియోపతి నుంచి కానీ అప్పు తెచ్చుకోవాలి వీటిని గురించి చెప్పుకోవాలంటే. కనుక నిత్య జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధి, శరీర పరిశుద్ధి, తెల్లవారుజాము లేవటం, బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత, బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకోండి నాయన. మొదట అలారం పెట్టి మేలుకోవచ్చు, తప్పు లేదు. తర్వాత కొద్ది రోజుల్లో అలారం అక్కర్లేకుండా మేలుకుంటానికి కావలసిన అభ్యాసం చేసుకోండి. ధర్మార్థవు చాను చింతయేతు. అటుపైన ఆ రోజున వాడు చేయవలసినటువంటి ధర్మం అంటే ఏంటి, తన రొటీన్ ఒక 2 నిమిషాల్లో అనుకోండి. ఈవేళ ఇక్కడికి వెళ్ళాలి, వాడిని మిగతా వాడి ఆఫీస్కి వెళ్ళాలి, ఒక మాట వేసుకోండి. అలా వేసుకున్న వాడికి ఉన్న దినచర్య వేసుకుని వాడికి తక్కువనే ఉంటుంది. కానీ పొద్దున్నే లేవగానే వాడు చెప్పింది బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత ధర్మార్థౌచ అనుచింతయేత. ధర్మము, తర్వాత అర్థము. అర్థం అంటే ప్రయోజనం. మనకి ఎదుటివాడి వల్ల ఈ పనులు కావాలి, ఈ ఎలక్ట్రీషియన్ వస్తా అన్నాడు, ఇవి బాగు చేస్తా అన్నాడు, వీడొచ్చి మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తా అన్నాడు, మనం వాడికి ఇది ఇవ్వాలి, వాడికి అది చేసి పెడతామని చెప్పాం, వాడికి ఏదో కూరలు తీసుకెళ్ళి ఇస్తామని చెప్పాం. ఇవి గుర్తుండాలి. అంటే మనం ఎదుటివాడికి చేయవలసినవి, ఎదుటివాడు మనకి చేయవలసినవి, ఇవి రెండు ఒక మాట గుర్తు చేసుకుంటూ కూర్చున్నాడు. తర్వాత కాయక్లేశం స్థితం మూలాం. నెక్స్ట్ ఏం చేయమన్నాడు ఇంకో 2 నిమిషాల్లో. ఈ రోజున శరీర పరిస్థితి ఎట్లా ఉన్నది, దీంట్లో ఎక్కడెక్కడ క్లేశాలు ఏ రకంగా ఉన్నాయి, వేడి చేసిందా, జలుబు చేసిందా, కడుపు బరువుగా ఉన్నదా, నిన్న బ్రాహ్మణార్థం చేసిన దాని తాలూకు దోషం ఏమైనా ఉందా, లేదా నిన్న పెళ్లికి వెళ్ళొచ్చి అక్కడ గ్లటన్ లాగా కొట్టేసాను దాని దోషం ఏమైనా ఉందా, నిన్న పార్టీకి వెళ్ళొస్తే ఒళ్ళుకి లేకపోతే ఫిజికల్ గా ట్రక్కులో వేసుకొచ్చి 2 ఇంటి దగ్గర పడేశారు, అది ఏమన్నా ఇట్లాంటివన్నీ చూసుకోండి. అందుకనే సదుపాయంగా ఉండేది శనివారం నాడు పెట్టుకుంటారు పార్టీలు, సివిలైజ్డ్ గా ఉన్నటువంటి దీంట్లో కంపెనీల్లో వాటిల్లోనూ. రాత్రిపూట వాడు ఎంత తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయినా ట్రక్కులో వేసి రాత్రి 2కో 3కో ఇంటి దగ్గర చేరుస్తారు. మర్నాడు తెల్లవారుగాను 12కి లేచినా ఇబ్బంది లేదు, ఆదివారం కనుక. అలాంటి దానివల్ల ఎలా ఉన్నది నిన్న మనం చేసుకున్నటువంటి దానివల్ల, తిన్నటువంటి తిండి వల్ల మరి 2 బోండాలు తిన్నాం, మరి 2 సమోసాలు బాగున్నాయని తినేసాం. అక్కడ లోపల ఇంకా కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంది. అది కాయక్లేశములు అంటే అవి. తన్మూలాన్ అంటే వాటి కారణములు. అంటే ఎంచేది వచ్చింది, రేపు మళ్ళీ రిపీట్ చేయకుండా రేపు కొంచెం తక్కువ తిన్నాను 2 ముద్దలు. ఆయుర్వేదంలో ఒక ముక్క చెప్పాడు. బంగాళదుంపలు, తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, తర్వాత మాంసం, కోడి గ్రుడ్లు,
ఇట్లాంటివి తినేటప్పుడు క్వాంటిటీ తగ్గించాం. అలా కాకుండా ఒరుగులు, వేలాలు, చిప్స్ ఇట్లాంటివి తినేటప్పుడు నీ ఆకలిని బట్టి శుభ్రంగా తిన్నా ఏం పర్వాలేదు చూసుకో. అంటే ఆ ఐటమ్స్ చూసుకో, నువ్వు ఐటమ్స్ ను బట్టి నువ్వు క్వాంటిటీ ఎడిట్ చేసుకోమన్నాడు జాగ్రత్తగా ఆయుర్వేదంలో. అని చివరికి పర్యవసానం ఒకటి చెప్పాడు, ఏమంటే ఇంకా కాస్త తింటే బాగుంటుందని నోటికి అనిపిస్తున్నప్పుడు నువ్వు ఆపటం అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు బాగా ముసలాడైందాకా కూడాను ఈటింగ్ ఎంజాయ్ చేయగలగాలంటే ఆ పని చేయన్నాడు. చాలా చూసి జాగ్రత్తగా గమనించుకోవాలి. చెప్పిందంటూ ఎంత విలువ కట్టలేము. మళ్ళా చెబుతాను వినండి, వాడు చెప్పింది చాలా సూక్ష్మంగా చెప్పాడు. ఇంకొక కాస్త మనం తింటున్న ఐటమ్ ఇంకాస్త వేయించుకుని తింటే బాగుంటుందని అనిపిస్తూ ఉండంగా ఆ మూడ్లో ఆపేసి తింటాం అన్నాడు. అలా కాకుండా మొహం వచ్చిన మూడ్లో ఆపేస్తే నీకు 40-45 సంవత్సరాల వయస్సు దగ్గర నుంచి నీకు ఈటింగ్ లో అదృష్టం తగ్గిపోతుంది. వాడికి నీకు కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నా, కొన్ని ఇండస్ట్రీస్ నీ పేరు ఉన్నా డాక్టర్ వచ్చి నువ్వు రైస్ తింటే వస్తావని చెబుతాడు. చూసారా? అంటే వీడికి జాతకంలో ద్వితీయంలో శని ఉంటాడు, వాడే ఆ డాక్టర్ అంటే వాడు వచ్చి చెబుతాడు, తినద్దని చెబుతాడు. అందుకని ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా స్టాప్ ఈటింగ్ వైల్ యూ స్టిల్ ఫీల్ లైక్ ఈటింగ్ ఏ లిటిల్ మోర్. అది పెద్ద ఫార్ములా. అది అంటే ఆచరిస్తే ఎంత సుఖం ఉన్నదో ఆచరించడం అనేటువంటిది అంత కష్టం. ఆచరిస్తే సుఖం ఉన్నటువంటి అన్ని కూడాను ఆచరించడానికి అంత కష్టంగా ఉంటాయి. కష్టం అంటే కాయ కష్టం ఏం లేదు, ఇంకా తింటేనే కాయ కష్టం. ఆ కాస్త తినకుండా ఉంటే శరీరం 24 గంటలు హైగానే ఉంటుంది. కానీ ఆ కాస్త 24 గంటలు శరీరం దుఃఖపడుతూ ఉండటానికైనా ఒప్పుకుంటాం, కానీ ఆ రెండో ముద్ద తినకుండా ఉండటానికి ఒప్పుకోం. వాడు ఇలాంటివి వాడు మనకి హీలింగ్ అనేటువంటి దాంట్లో ఆయన జ్వాల్కూల్ గారు బాగా ఇచ్చాడు. అంటే ఆయుర్వేద శాస్త్రంలోంచి, యోగ శాస్త్రం నుంచి తీసుకుని కొటేషన్స్ గా ఇస్తే మనం చదవం. ఎందుకంటే వాడు ఇస్తుంది పాశ్చాత్యులకి. ఎందుకంటే భారతీయులు రేపు గాడిదలలో పాశ్చాత్యుల దగ్గర నేర్చుకుంటారు, కానీ వాళ్ళు సొంతంగా నేర్చుకునే తాహత పోయింది. అంచేత ముందు వాళ్ళకి నేర్చుకున్నాడు. ఈసాట్రిక్ హీలింగ్ ఎవరికి ఇచ్చాడు ఆయన? యూరోపియన్స్కి ఇచ్చాడు మొట్టమొదట. కాబట్టి నిలబడి ఉంది, లేకపోతే ఆ పుస్తకం వెళ్ళిపోయి ఉండేది. మన దేశంలో వేదాలు ఎందుకు నిలబడి ఉన్నాయి? ఫారినర్స్ మొట్టమొదటి ఎడిట్ చేసి వచ్చేసారు, కానీ మనం తెచ్చుకుని మళ్ళీ వచ్చేస్తున్నాం. ఇంకా 50 ఏళ్ళ నుంచి లేకపోతే పుస్తకాలు ఉండేవిగో. అది కూడా మన జాతిలో ఉన్న దౌర్భాగ్య లక్షణాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఏవి హీల్ చేసుకోవాలో ఫిజికల్ గా ఒకటే కాదు హీల్ చేసుకోవాల్సినవి. మన పుస్తకాలు మనం జాగ్రత్త పెట్టుకుంటాం. ఇప్పుడు కూడా బుద్ధిమంతంతో మనం ఏదో ఋగ్వేదం వచ్చి చేసుకుంటున్నాం, ఎదుర్వేదం వచ్చి చేసుకుంటున్నాం. ఇంత అయితే 50 ఏళ్ళ నుంచి. అది వరకు ఏది ఎక్కడికి పోయినా సరే మరి ఆయన ఎవడో తాగుతాట తింటాట అనేటువంటి అమెరికా వాడు పుస్తకం రాసినా సరే మన దేశంలో మనకి పట్టలేదు కదా. మొదటి దేశం ఇట్లాంటి వాడు అని ఒక పుస్తకం రాశాడు. అదే అమెరికన్ గురించి ఎవడన్నా రాయనంటే మొత్తం జాతి అంతా డొక్క చేసి రోలు కట్టేస్తుంది. అలాంటి నీతి మన జాతికి లేదు కదా. ఏ జర్నలిస్ట్కైనా మరి కలగ చేసుకుందాం అనేటువంటి మగతనం కానీ నీతి కానీ కలిగిందా మన దేశంలో? లేదు. అంటే జాతికి ఇంకో 100 ఏళ్ళు పడుతుంది ఆ నీతి మన జాతికి రావాలంటే. ఏది అమెరికన్సో రష్యన్సో లాగా బతకాలంటే వాళ్ళని ఇమిటేట్ చేసి ఏకం చేయడం అనేటువంటి ఫ్లేవరీ మన దగ్గర ఉంది, కానీ వాళ్ళలా బతికే స్పేచర్ మనకి ఇంకా కొన్ని చాలా 100 మైళ్ళలో ఉంది. ఎక్కువ చేసింది ఈవేళ జలుబు ఎందుకు ఎక్కువ చేసింది, గొంతు ఎందుకు నొప్పి చేసింది, తలకాయ భారంగా ఎందుకు ఉంది, తెల్లవాళ్ళు అయిపోయింది అని తెలుసుకుని తన మూలాన్ని ఆ పైన వేద తత్వార్థమే వచ్చ. అప్పుడు ఒక పవిత్ర గ్రంథం వేదమో ఉపనిషత్తు భాగవతమో రామాయణం తీసుకుని ఒక్క వాక్యం చదువుకుని ఒక 2 నిమిషాలు దాని అర్థాన్ని గురించి ఆలోచించుకుని అప్పుడు బయలుదేరి నీ దినచర్య చేసుకోమన్నాడు. మైత్రం, ప్రసాదనం, స్నానం, దంతభావన, మంజనం అవన్నీ తర్వాత. ఇవన్నీ అయిన తర్వాత ఆయన చెప్పింది రోజు సూర్యోదయం అవుతూ ఉండగా ఆత్మ సమర్పణం చేస్తాం.